భద్రాద్రి రామాలయ పరిసరాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. మాడవీధులను విస్తరించి అభివృద్ధి పనులు పట్టించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. రామ భక్తుడైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఈ పనులు మొదలు కాబోతున్నాయి. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం టెంపుల్ సిటీగా మారనుంది. కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన భద్రాచలం రామాలయం అభివృద్ధికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆలయ మాడవీధుల విస్తరణ అనుమతినిస్తూ నిధులు కూడా విడుదల చేసింది. కాంగ్రెస్ పాలనలోనే భద్రాద్రి రామాలయాన్ని అభివృద్ధి చేస్తామన్న మంత్రి తుమ్మల పట్టుదల కార్యరూపం దాల్చగా ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా అవతరించిన పుణ్యక్షేత్రం. అది యుగాలు మారినా తరాలు మారినా శ్రీరాముడంటే ఎనలేని భక్తే. తానుషా కాలంలో భక్తి రామదాసు రామాలయాన్ని నిర్మించారు. నాటి నుంచి భద్రాచలం రామాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు పాలనలో భద్రాచలం రామాలయం అభివృద్ధికి కీలక అడుగులు పడ్డాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ 2 పర్యాయాల పాలనలో రామాలయం పట్ల అంతులేని నిర్లక్ష్యంగా వ్యవహరించాలని భక్త సంఘాలు, ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవారు. రేవంత్ సర్కారు కొలువు తీరాక భద్రాచలం రామాలయం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రామాలయం అభివృద్ధికి మంత్రి తుమ్మల ప్రతిపాదనలు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల భద్రాచలం రామాలయం అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించే మిథిలా కళ్యాణ మండపాన్ని ఎన్టీఆర్ హయాంలో నిర్మించారు. మహాసామ్రాజ్య పట్టాభిషేకం ఎన్టీఆర్ హయాంలో ఎంతో గొప్పగా జరిగింది. చంద్రబాబు పాలనలో గోదావరి వరదగండం లేకుండా భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణం జరిగింది. గత 20 ఏళ్లలో 10 భారీ గోదావరి వరదలకు కరకట్ట శ్రీరామ రక్షగా నిలిచింది. దీనిపై చంద్రబాబు, తుమ్మలపై భద్రాద్రి స్థానికులు మనసు నిండా ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ సర్కార్లో మంత్రిగా ఉన్న తుమ్మల భద్రాచలం రామాలయం అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను ముఖ్యమంత్రికి వివరించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆగమ శాస్త్ర నియమాలు పాటిస్తూ రామాలయం మాడవీధులను విస్తరిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని, భవిష్యత్తు తరాలకు తగ్గట్టుగా విస్తరణ పనులు చేపట్టాలని తుమ్మల వివరించారు. భూసేకరణ కోసం నిధులు అడిగారు. తుమ్మల ప్రతిపాదనలకు అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూసేకరణ నిమిత్తం 34 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. పనులు చకచకా జరిగిపోగా ఈ క్రమంలో 40 మంది భూ నిర్వాసితులకు భద్రాచలం ఆర్డీఓ దామోదర్ చెక్కులు అందించారు. రామాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ కు మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలుపగా, మంత్రి తుమ్మల పట్టుదలతో రామాలయానికి మహర్దశ పట్టనుందని భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచల రామాలయ అభివృద్ధి కోసం మరి హార్నిసులు కృషిపడ్డటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన మళ్ళీ భద్రాచలానికి మరి తప్పకుండా కొత్త శోభ అంతరించే అవకాశం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ భద్రాచలం ప్రాంతం అన్నా, ఈ రామాలయం అన్నా అమితమైన ప్రేమ ఉన్న వ్యక్తి. ఎందుకంటే మేము ఎందుకు అనుకుంటున్నామంటే ఆయన గెలవంగానే మరి భద్రాచలం వచ్చి రాముల వారిని దర్శించుకొని ఇక్కడ ఒక బ్రహ్మాండమైన ఇంద్రమ్మ పథకం కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు తానిషా కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాలు పాటిస్తూ సీతారామ కళ్యాణం రోజున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేవారు. కానీ కేసీఆర్ మాత్రం ఒకే ఒక్కసారి శ్రీ సీతారామ కళ్యాణంలో పాల్గొన్నారు. 100 కోట్లతో రామాలయం యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామన్న కేసీఆర్ వాగ్దానం గోదావరిలో కలిసిందని భక్త సంఘాలు నేటికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కనీసం పాలక మండలి నియామకం ఎందుకు చేయలేదో బీఆర్ఎస్ నేతలకే అర్థం కాని పజిల్ గా ఉంది. రేవంత్ సర్కార్ మాత్రం అలాంటి అపవాదులకు అవకాశం లేకుండా చూసుకుంటోంది. రామాలయ అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్కిటెక్చర్ నిపుణులతో చర్చించి నమూనాలు సిద్ధం చేశారు. సీఎం రేవంత్ తో చర్చించి తుది మెరుగులు దిద్దారు.
వాటి ఆధారంగానే రామాలయ అభివృద్ధి పనులు మొదలుపెట్టనున్నారు. ఏప్రిల్ 6న భద్రాచలం రామాలయంలో నిర్వహించే సీతారాముల కళ్యాణోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆ రోజు రామాలయం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. భద్రాచలం రామాలయ అభివృద్ధి కొరకు, మాడబద్దల విస్తరణ కొరకు ప్రభుత్వం 34 కోట్లు మంజూరు చేయడం అనేది హర్షించదగ్గ పరిణామం. అలాగే ప్రభుత్వం త్వరితగతంగా ఈ నిధులను కూడా మంజూరు చేసి మాడవీధుల విస్తరణ ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధిగా చేస్తారని చెప్పిన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ, అలాగే గత ప్రభుత్వం ఏదైతే రామాలయ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని కూడా త్వరితగతంగా తీసుకొచ్చి భద్రాచలాన్ని టెంపుల్ సిటీగా చేసి అభివృద్ధి దిశగా పయనిస్తారని చెప్పని ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చొరవతో ఈ భద్రాచల ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది. అదే చొరవతో ఈ రోజున ఈ భద్రాచలం రామాలయం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఈ పరిస్థితిని వివరించిన 24 గంటల్లోనే 34 కోట్ల రూపాయల అభివృద్ధికి కేటాయించిన ముఖ్యమంత్రి గారికి మేము ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రేపు 6వ తారీఖున శ్రీరామనవమి రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభం జరిగి భద్రాచలం అభివృద్ధి వైపు అడుగులు వేసేదానికోసం నిత్య కృషివలుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కృషి ఎంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ నిధులు కేటాయించినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఈ నిధులు కేటాయించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పరిణామాలపై రామభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశామని వారంటున్నారు.